ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కావాలంటే పరిశ్రమలు రావాలి. పారిశ్రామికవేత్తలు ఆంధ్రప్రదేశానికి రావాలి. వాళ్ళు వచ్చి పెట్టుబడులు పెట్టాలి. పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. దాని ద్వారా నిరుద్యోగులకి ఉపాధి కలగాలి. ఇది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్ణయించుకున్నటువంటి నిర్ణయం, లక్ష్యం, టార్గెట్. దానికి అనుగుణంగానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కీలకంగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రి నారా లోకేష్ వీళ్ళంతా కూడా బాగా కష్టపడుతున్నారు, కృషి చేస్తున్నారు, విదేశాలకు వెళుతున్నారు, అక్కడ పారిశ్రామికవేత్తలను కలుస్తున్నారు, పరిశ్రమలు పెట్టాలని ఆహ్వానిస్తున్నారు, ఇక్కడున్నటువంటి మౌలిక సదుపాయాలను కూడా వాళ్ళకి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. మరి ఇదంతా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ ఎపిసోడ్లో ఆంధ్రప్రదేశ్కి పెట్టుబడులు తీసుకోవడం రావడంలో కానీ, పారిశ్రామికవేత్తలతో సమావేశాలు ఏర్పాటు చేయడంలో కానీ, విదేశాలకు వెళ్ళి అక్కడున్నటువంటి సమావేశాల్లో అటెండ్ అయ్యి వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో మౌలిక సదుపాయాలు కల్పించే అంశాలు కానీ, ఈ ఎపిసోడ్ మొత్తంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నారు అన్నది కీలకమైనటువంటి చర్చ, ప్రశ్నగా మారింది. అంటే ప్రభుత్వంలో ముఖ్యమంత్రి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఒక కీలకమైనటువంటి బాధ్యత వ్యవహరిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రెండో దిక్కుగా ఉన్నారు. అంటే కూటమిలో సీట్లు, రాజకీయాలు ఇవన్నీ పక్కన పెట్టినట్లయితే అభివృద్ధి అంశంలో ఆయన కీలకంగా వ్యవహరించాలి కదా అన్న ప్రశ్న కూడా ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే పరిశ్రమలు రావాలి కదా. మరి ఈ అంశాల పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎక్కడ ఎందుకు స్పందించడం లేదు? విదేశాలకి, పర్యటనలకి ఎందుకు వెళ్ళడం లేదు? అక్కడ పారిశ్రామికవేత్తలతో, ఇండస్ట్రియలిస్టులతో ఎందుకు సమావేశాలు ఏర్పాటు చేయడం లేదు అన్నది ఇక్కడ కీలకమైనటువంటి ప్రశ్నలుగా మారాయి. అంటే ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్లు పవన్ కళ్యాణ్ని ఏమైనా వద్దని చెప్తున్నారా? మేమే వెళ్ళి ఆ పరిశ్రమలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము, సమావేశాలు ఏర్పాటు చేస్తాము, మీరు రావాల్సిన అవసరం లేదు అని ఏమైనా చెప్తున్నారా? లేకపోతే మీరే వెళ్ళండి, ఆ పనులన్నీ మీరే చూసుకురండి అని పవన్ కళ్యాణ్ ఏమైనా చెప్తున్నారా? ఒకవేళ పవన్ కళ్యాణ్ వాళ్ళతో పాటు వెళితే వాళ్ళ ఇమేజ్ తగ్గి పవన్ కళ్యాణ్కి ఇమేజ్ ఏమైనా పెరిగి పొలిటికల్ మైలేజ్ ఏమైనా పెరుగుతుందని ఆ టీడీపీ నేతలు ఏమైనా భావిస్తున్నారా? అందుకే ఆయనని దూరం పెడుతున్నారా? అసలు విదేశ పర్యటనలకి, పరిశ్రమలకు సంబంధించినటువంటి అంశాల్లో విదేశీ పర్యటనలకి పవన్ కళ్యాణ్ ఎందుకు వెళ్ళడం లేదు? ఈ అంశాలు, ఈ ప్రశ్నలు ఇవన్నీ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనమైనటువంటి చర్చగా మారాయి. అంటే రాష్ట్ర రాజకీయాలు పార్టీల పరంగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో, ఆధిపత్య పోరు కోసం వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యంలో, డెవలప్మెంట్ తెరపైకి వచ్చినటువంటి అంశంలో వీళ్ళ పాత్రలు, వీళ్ళు వ్యవహరిస్తున్నటువంటి తీరు, ఇది కూడా ఒక చర్చగా మారింది. అంటే ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు కానీ, నారా లోకేష్ కానీ, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కానీ, వీళ్ళు ముగ్గురు కలిసి జాయింట్గా విదేశీ పర్యటనలకు ఎందుకు వెళ్ళడం లేదు? పరిశ్రమలను తీసుకొచ్చే అంశంలో శ్రద్ధ ఎందుకు చూపించడం లేదు? మరోవైపు పవన్ కళ్యాణ్ ఒక ఇమేజ్ కలిగినటువంటి స్టార్గా ఉన్నారు. రాజకీయ పరంగా కానీ, సినిమా పరంగా కానీ ఒక ప్రత్యేకమైనటువంటి ఇమేజ్ ఉంది. ఆయన ఇతర దేశాల్లో పారిశ్రామికవేత్తల్ని ఆకర్షించే ఆయనకి ఇది ఉంది. అంత ఇమేజ్ ఉన్నా కూడా ఎందుకు దానిపైన శ్రద్ధ చూపించడం లేదు అన్నది కూడా ఇక్కడ కీలకమైనటువంటి చర్చగా మారింది.